చెప్పండి సార్. ఉపాధ్యాయులందరికీ పేరు పేరున సిపిఎస్ ఉద్యమాలు 2004లో సిపిఎస్ విధానం ప్రవేశపెట్టిన సంగతి నాకు తెలిసింది. ఎందుకంటే 30 సంవత్సరాలు ఉద్యోగం చేసే ఎంప్లాయీ జీవిత చరమాంకంలో 1200, 1500 పెన్షన్కి తీసుకోవడం జరుగుతుంది. ఈ సిపిఎస్ విధానంలో ఉన్న పెద్ద డ్రాబ్యాక్ ఇది. ఎందుకంటే మన అమౌంట్ ప్రభుత్వం ఇచ్చే మ్యాచింగ్ దాన్ని తీసుకుపోయి షేర్ మార్కెట్లో పెట్టి ఆ షేర్ మార్కెట్లో నష్టాలు లాభాల మీద ఆధారపడి పెన్షన్ వద్దని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఈరోజు బ్లాక్ డే నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈరోజు ఆగస్టు 20 మనం బ్లాక్ డేగా నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే 2014 సంవత్సరంలో నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మీరు కొత్త రాష్ట్రం కాబట్టి మీరు పాత పెన్షన్ విధానంలో ఉంటారా, కొత్త పెన్షన్ విధానం ఉంటారా, ఆ ఛాన్స్ ఇవ్వండి చెప్పడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు ఏ ఉపాధ్యాయ సంఘాలతో కానీ ఉద్యోగ సంఘాలతో సంప్రదించకుండా ఏకపక్షంగా మేము సిపిఎస్ విధానాన్ని కొనసాగిస్తామని ఆగస్టు 23, 2014 జీవో నెంబర్ 28 చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని దానికి వ్యతిరేకంగా ఆగస్టు 23 మనం ప్రతి సంవత్సరం కాగితేగా నిర్వహిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా సిపిఎస్ కానీ అదేవిధంగా ఓపీఎస్ కూడా ఖచ్చితంగా సిపిఎస్ రద్దుకు సంబంధించిన కార్యక్రమాల్లో చుట్టూ పాల్గొనాలి. ఎందుకంటే మన భవిష్యత్తు మన 30 సంవత్సరాలు ఉద్యోగి అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా పనిచేసే వ్యక్తి. ప్రతి పథకాన్ని జనాలలో తీసుకుపోయేది మనము. కాబట్టి మనకు వాళ్ళ 5 సంవత్సరాలు ఎంపీ ఎమ్మెల్యే అయిన వాళ్ళకి పెన్షన్ ఉంటుంది. మనం 30 సంవత్సరాలు ఉద్యోగం చేసినా కూడా మనకు పెన్షన్ లేకపోవడం దారుణం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎంప్లాయీ వాళ్ళు ఓపీఎస్ కానీ సిపిఎస్ కానీ సిపిఎస్ విధానాన్ని వ్యతిరేకించాలి. సిపిఎస్ విధానం రద్దయ్యేదాకా అందరం కలిసి పోరాడినప్పుడే మనకు సిపిఎస్ రద్దవుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేము ఈ మధ్యకాలంలో కూడా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. అయితే ఆయన కృష్ణం చూస్తూ ఉంటుంది. ఏదైతే పక్షాన మేము రాష్ట్ర పక్షాన్ని కూడా ఒకటే విషయం తెలియజేస్తున్నాం. మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సిపిఎస్ విధానం రద్దు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,50,000 మంది సిపిఎస్ ఉద్యోగుల్ని ఓపీఎస్లోకి తీసుకురావాలని కోరుతున్నాం.